హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివాస్ ర్యాంకర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్ కంటెంట్ అనేది తెలుసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ పార్ట్ 2 వీడియో అబౌట్ సింధు నాగరికత. ఫస్ట్ క్వశ్చన్, హరప్పా నగరాలలోని డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ప్రతి ఇంట్లోనూ మరుగునీరు బయటకు వెళ్ళడానికి వీలుగా చిన్నపాటి బావులు ఉండేవి. ప్రధాన మురుగు కాలువలు ఇటుకలతో లేదా రాతి పలకలతో కప్పబడి ఉండేవి. కాలువలను శుభ్రం చేయడానికి నిర్ణీత దూరంలో మ్యాన్హోల్స్ ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని సమకాలీన నాగరికతల్లో ఎక్కడా ఇంతటి పరిజ్ఞానం కనిపించదు. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి అండి. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు వివిధ వస్తువుల తయారీకి వాడిన ముడి పదార్థాలు అవి లభించిన ప్రాంతాలను జతపరచండి. ముడి పదార్థాలు: స్టీటైట్, రాగి, వెండి, బంగారం. ప్రాంతాలు: రాజస్థాన్, దక్షిణ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణ భారతదేశం. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ బి కరెక్ట్ అండి. స్టీటైట్ దక్షిణ ఇరాన్ లేదా బెలూచిస్తాన్, రాగి రాజస్థాన్, వెండి ఆఫ్ఘనిస్తాన్, బంగారం దక్షిణ భారతదేశం, కోలార్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సింధు నాగరికత పట్టణాలను అవి కనుగొనబడిన సంవత్సరాల ఆధారంగా మొదటి నుండి చివరికి అమర్చండి. చాన్హుదారో, లోతాల్, కాళీబంగన్, ధోలావీరా. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 2 3 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రాంతం దానిని తవ్విన పరిశోధకుడు తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ గుర్తించమన్నారండి. రాంగ్ ఆప్షన్. రోపార్ యజ్ఞదత్ శర్మ, బన్వాలి ఆర్ఎస్ బిస్త్, సుర్కోటడా జేపీ జోషి, లోతాల్ అమలానంద ఘోష్. ఆప్షన్ డి అండి, లోతాల్ అమలానంద ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతలో లభించిన స్వస్తిక చిహ్నం దేనికి సంకేతంగా చరిత్రకారులు భావిస్తారు? పశుపతి పూజ, సూర్య ఆరాధన, మరణాంతర జీవితం, వర్తక లావాదేవీల గుర్తు. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి సూర్య ఆరాధన, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా ప్రజల ఆహారపు అలవాట్లకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. వీరు ప్రధానంగా గోధుమ, బార్లీలను ఆహారంగా తీసుకునేవారు. గుజరాత్ ప్రాంతంలోని హరప్పా స్థావరాలలో వరి అవశేషాలు లభించాయి. వీరికి పప్పు ధాన్యాల సాగు గురించి ఎటువంటి అవగాహన లేదు. పై వాటిలో సరైనవేవి? ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతలో పూసల తయారీ కర్మాగారం లభించిన ప్రాంతాలను గుర్తించండి. లోతాల్ మరియు చన్హుదారో, హరప్పా మరియు మెహంజోదారో, ధోలావీరా మరియు బన్వాలి, కాళీబంగన్ మరియు రోపార్. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. లోతాల్ మరియు చన్హుదారో అండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ అనేది ఇది. హరప్పా ప్రజలు కొలతలు మరియు ప్రామాణీకరణ
ప్రామాణీకరణలో అత్యంత ఖచ్చితత్వాన్ని పాటించారు? లోతాల్లో ఏనుగు దంతంతో చేసిన స్కేలు లభించింది. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. హరప్పా నాగరికతలో లభించిన టెర్రాకోట బొమ్మలకు సంబంధించి సరికానిదేది? ఇవి చేతితో తయారు చేయబడినవి. ఇవి ప్రధానంగా పిల్లల ఆట వస్తువులుగా ఉపయోగపడేవి. వీటిలో ఎద్దులు మరియు కుక్కల బొమ్మలు ఎక్కువగా ఉన్నాయి. ఆ కాలంలోని రాజులు విగ్రహాలు టెర్రాకోటతో భారీగా తయారు చేయబడ్డాయి. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆ కాలంలో రాజుల విగ్రహాలు టెర్రాకోటతో భారీగా తయారు చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నాగరికత పతనానికి సంబంధించి మార్టిమర్ వీలర్ వాదనను సమర్థించే ఆధారం ఏది? మెహెంజోదారో వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న అస్థిపంజరాలు, నదుల గతి మార్చుకోవడం, భూకంపాల వల్ల కూలిపోయిన భవనాలు, వర్షపాతం తగ్గడం వల్ల ఏర్పడిన కరువు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. మెహెంజోదారో వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న అస్థి పంజరాలు. నెక్స్ట్ క్వశ్చన్. సింధు ముద్రికలకు సంబంధించి క్రింది సాంకేతిక వాక్యాలను పరిశీలించండి. ముద్రికలను ప్రధానంగా స్టీటైట్ అనే మెత్తని రాయితో చేసేవారు. రాయిని కోసిన తర్వాత దానిపై పిండిని పూసి వేడి చేయడం ద్వారా మెరుపును తెచ్చేవారు. ముద్రికలపై ఎక్కువగా కనిపించే జంతువు ఏకశృంగి, యూనికార్న్. పై వాటిలో సరైనవేవి? ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1, 2, 3 బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. ప్రాంతాలు ప్రత్యేకతలకు సంబంధించి జతపరచడం. ప్రాంతాలు: అల్లాదినో, భగత్ రావ్, కుంతసి, గన్వేరీవాలా. ప్రత్యేకతలు: తామ్ర పాషాణ యుగపు ప్రభావిత ప్రాంతం, సింధు నాగరికత యొక్క దక్షిణపు సరిహద్దు, ప్రసిద్ధ పూసల తయారీ మరియు ఆభరణాల నిధి, తవ్వకాలు జరగని అతిపెద్ద పట్టణం. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. అల్లాదినో ప్రసిద్ధ పూసల తయారీ మరియు ఆభరణాల నిధి, భగత్ రావ్ సింధు నాగరికత యొక్క దక్షిణపు సరిహద్దు, కుంతసి తామ్ర పాషాణ యుగపు ప్రభావిత ప్రాంతం, గన్వేరీవాలా తవ్వకాలు జరగని అతిపెద్ద పట్టణం. నెక్స్ట్ క్వశ్చన్. ధోలవీరాలోని నీటి నిర్వహణ వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరికానిదేది? నగరానికి ఇరువైపులా ఉన్న మనహర్ మరియు మన్సర్ నదుల నీటిని మళ్లించడానికి ఆనకట్టలు కట్టారు. వర్షపు నీటిని నిల్వ చేయడానికి భారీ రాతి కట్టడాలతో కూడిన 16 జలాశయాలను నిర్మించారు. ఇక్కడ నీటిని పైకి తోడటానికి కంచులతో చేసిన పంపులను వాడారు. నీటిని శుద్ధి చేసే వ్యవస్థ కూడా ఇక్కడ ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆప్షన్ సి అండి. ఇక్కడ నీటిని పైకి తోడటానికి కంచుతో చేసిన పంపులను వాడారు. నెక్స్ట్ క్వశ్చన్. మెసొపటోమియా శాసనాలలో పేర్కొన్న ప్రాంతాలు వాటి ప్రస్తుత ప్రాంతాలకు సంబంధించి సరిగ్గా జతపరచబడినవి ఏవి? మీన్స్ కరెక్ట్ పేర్స్. దిల్బున్ బహ్రెయిన్ దీవులు, మాకన్ మక్రాన్ తీరం, మెలూహా సింధు ప్రాంతం. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ డి పైవన్నీ.
నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా సంస్కృతి పరిణామ క్రమాన్ని సరైన వరుసలో అమర్చండి. మెహర్ఘర్ తొలి వ్యవసాయ గ్రామం, కోట్డీజీ పరిపక్వ దశకు ముందు, మెహంజోదారో పరిపక్వ పట్టణ దశ, హెచ్ సిమెట్రీ సంస్కృతి పతనం తర్వాత దశ. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 2 3 4 మెహర్ఘర్, కోట్డీజీ, మెహంజోదారో, హెచ్ సిమెట్రీ సంస్కృతి. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా ప్రజల అలంకరణ మరియు దుస్తులకు సంబంధించి సరైనదేది? వీరు కేవలం నూలు దుస్తులు మాత్రమే ధరించేవారు. పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు ఆభరణాలు ధరించేవారు. వీరికి అద్దాల గురించి తెలియదు. వీరు పట్టు వస్త్రాలను అసలు వాడలేదు. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆప్షన్ బి అండి. పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు ఆభరణాలు ధరించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, మెహంజోదారోలో లభించిన పశుపతి ముద్రిక చుట్టూ ఉన్న జంతువులలో లేనిదేది? ఆప్షన్ సి అండి. సింహం లేదండి. ఏనుగు, పులి, ఖడ్గమృగం అనేవి కనిపిస్తాయండి ముద్రికలో. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్. సింధు నాగరికతలో ఒకే విధమైన పరిపాలన ఉండేదని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. రీజన్, ఇటుకల పరిమాణం, ముద్రికల నమూనా మరియు తూనికల ప్రామాణికీకరణ అంతటా ఒకేలా ఉన్నాయి. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్, రీజన్ బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతకు సంబంధించి పశ్చిమపు అంచున ఉన్న సుత్కా జెండర్ పట్టణం ప్రాధాన్యత ఏమిటి? ఇది ఒక వ్యవసాయ క్షేత్రం. ఇది బాబిలోనియాతో వ్యాపారం చేయడానికి ఒక వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇక్కడ అత్యధికంగా బంగారు గనులు ఉండేవి. ఇది కేవలం మతపరమైన కేంద్రం. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అత్యధిక బంగారు గనులు ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు లిపిని నేటికి ఎందుకు చదవలేకపోతున్నారు? ఇందులో బొమ్మలు మరియు గుర్తులు కలిపి ఉండడం. ఈ లిపిలో గరిష్టంగా ఒక వాక్యంలో 26 కంటే ఎక్కువ గుర్తులు లేవు. దీనిని ద్విభాషా శాసనం ఎక్కడ లభించకపోవడం. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ డి అండి. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీ క్వెరీస్ని రిజాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.